హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. నైట్ ఫిక్స్ అయిపోయి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను. తీరా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే తెలంగాణ బంద్ అని. ఒక్క బస్ లేదు, బస్ స్టాండ్ మొత్తం చూసిన. మిడ్ నైట్ వచ్చినా కూడా కుప్పలు జనం ఉండేటోళ్ళు, బస్సులు జనాలు. ఇప్పుడే ఏమీ లేకుండా ఖాళీ అయిపోయింది బస్ స్టాండ్ మొత్తం. ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇట్లా ఉండొచ్చు కదా, అసలు ఎంత ప్రాబ్లం అవుతుందో ఆ టైంలో అయితే. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు వచ్చింది. ఎక్కుదామంటేనే మా ఫ్రెండ్ రాలే కదా అని ఆగిపోయాను. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది కానీ ఒక్క బస్సు రాలేదు. సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కాకపోయినా కూడా మేము మాత్రం ఫన్ మూడ్లోనే ఉన్నాం. మా నాన్న తిడతాడు కూడా ఇప్పుడు ఏమన్నా అయితే. మా అమ్మ ఫోన్ చేసి నాన్నకి ఫోన్ చేసి ఇస్తావయ్యావు, అసలు వాళ్ళ నాన్నకి చెప్పండి, నాకు తెలుసు అది ఏం చెప్పదు, నేను వాళ్ళ నాన్న చెప్తా, వాళ్ళ నాన్న నెంబర్. ఆడపిల్లగాళ్ళు బయటికి రావాలంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎంత ఉంటుందో వాటన్నిటి గురించి మాట్లాడుకుంటా అసలు మేము ఇంట్లో ఏం చెప్పినా వాళ్ళ ఇంట్లో ఏం చెప్పినా అసలు మొత్తాన్ని ఇలా ఫన్ వేలో చెప్పుకుంటే ఫుల్ నవ్వుకున్నాం. చాలాసేపు బస్ స్టాండ్లోనే ఉండిపోయాను. స్టార్ట్ అయ్యి ఉంటే సగం జర్నీ అయిపోయేది కూడా. అంతసేపు వెయిట్ చేసిన. ఫేస్లో నవ్వులతో పువ్వులు పూస్తున్నాయి కదా, చాలా రోజుల తర్వాత కలిసినాం. అందుకని ఇంత హ్యాపీ మూమెంట్లో ఉన్నాం. ఆడ బస్సులు లేవు, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో అన్న క్లారిటీ కూడా లేదు, కానీ మేము మాత్రం మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. సర్లే ఇంకేం చేస్తాంలే అనేసి ఆటోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ క్లిప్ యాడ్ చేయొద్దు, అది నేను చేసేసిన, చూస్తే ఏమంటుందో ఏమో. భారత్ బంద్ కాదు, తెలంగాణ బంద్. అసలు మా జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఏంటి అనేది క్లియర్గా చెప్పలే కదా. మేము విజయవాడ వెళ్తున్నాం, అందరం కోదాట్లో మీట్ అయ్యి ఇక్కడ నుంచి కలిసి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. కానీ కోదాడ వచ్చిన తర్వాత అర్థమైంది మాకు తెలంగాణ బంద్ అని. ఇక చేసేది ఏం లేక ఆటో తీసుకుని జగ్గయ్యపేట వరకు వచ్చినాం. జగ్గయ్యపేటలో టిఫిన్ చేసి విజయవాడ బస్ ఎక్కినాం. మాకు ఆంధ్ర దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే జర్నీ క్యాన్సిల్ చేసుకోవటమేనా. ఇలా మా డిస్కషన్ తోటి మేము విజయవాడ రీచ్ అయిపోయినాం. మాకు టైం ఉందే 1 డే. ఆ 1 డేలోనే కృష్ణా రివర్, బస్ స్టాండ్, దుర్గమ్మ టెంపుల్ ఇక్కడిక్కడ ఒక 3-4 టైమ్స్ తిరిగినాం. సగం టైం తిరగడానికే సరిపోయింది. బస్ స్టాండ్కి రీచ్ అవ్వగానే బయటకు వచ్చి ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. కృష్ణా రివర్ కనపడింది కదా అని ఇక్కడికి వచ్చినాం. వాటర్కి పక్కనే ఉన్నా కూడా ఎండలు మాత్రం మామూలుగా లేవు. అసలుకి విజయవాడలో ఎండలు వేరే లెవెల్లో ఉన్నాయి. అదే హైదరాబాద్లో అనుకో మార్నింగ్ ఫుల్ ఎండ వచ్చిందంటే ఈవినింగ్ పక్కా వర్షం పడుద్ది. ఇక్కడ కూడా అట్లనే వస్తుందేమో అనుకున్నాం, కానీ రిటర్న్ అయ్యేటానికి గాలిదుమ్మ వచ్చింది కానీ వర్షం ఏం రాలేదు. ఇంకోసేపు ఇక్కడే ఉంటే మీకు గుడికి పోవటం కదా, హాస్పిటల్కి పోవాల్సి వచ్చేది అని అర్జెంటుగా ఆటో మాట్లాడుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. వాళ్ళు లొకేషన్ చూస్తూ నేను వీడియో క్యాప్చర్ చేస్తూ అలా లొకేషన్కి రీచ్ అయిపోయా. హోమ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కొండపైకి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఈ రూట్ అయితే కింద నుంచి దర్శనానికి వెళ్ళడానికి ఉంటుంది. మేము ఈసారి కింద నుంచి దర్శనానికి వెళ్ళి, నేను 9th క్లాస్లో వచ్చినప్పుడు పైనుంచి వెళ్ళినాం అనమాట. అంతకు ముందు వచ్చినప్పుడు ఇట్లా లేదే, ఏంటి మొత్తం మారిపోయింది అనుకుంటున్నాను నేను మా చెల్లి. దర్శనం అయిపోయి భోజనం చేసి కిందకి వచ్చిన తర్వాత మాకు ఫ్రీ బస్ కనపడింది. సో మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి కొండపైకి వెళ్ళినాం. కొండపైకి వెళ్ళి బస్ దిగంగానే మాకు అప్పుడు గుర్తొచ్చింది, ఈ రూటే కదా మనం అప్పుడు వెళ్ళింది అని. 1955లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. దుర్గమ్మ తల్లి నిజంగా దర్శనం ఇచ్చింది. దాని గురించి చెప్తా. ఒక రిక్షా డ్రైవర్ దగ్గరికి పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక ఆమె వచ్చి ఇంద్రకీలాద్రి వెళ్ళాలి, డ్రాప్ చేస్తారా అని అడిగిందంట. సరేనమ్మా వెళ్దాం పదండి అని స్టార్ట్ అయ్యారు. వెళ్తున్న దారిలో, ఏంటి నాయన అర్ధరాత్రి అయినా కూడా నువ్వు రిక్షా నడుపుతున్నావు, నీకు భయం అవ్వట్లేదా, ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదా అనేసి అడిగిందంట. ఏం జరిగినా చూసుకోవడానికి ఆ దుర్గమ్మే ఉంది, నా ఫ్యామిలీని పోషించుకోవాలంటే నేను కష్టపడాలి కదమ్మా అన్నారంట. ఈలోపు ఇంద్రకీలాద్రి వస్తే దిగి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అనేసి అడిగితే, నీ తలపాగులో పెట్టానయ్యా చూసుకోండి అనేసి అన్నదంట. తీరా చూసేసరికి ఒక బంగారు గాజు 10 రూపాయల నోటు ఉన్నాయంట. ఆశ్చర్యంతో అరుపులు పెడుతూ ఏం చేయాలో అర్థం కాక దగ్గరే ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పారంట. కథ అంతా విన్న వాళ్ళు, నీకు నిజంగా అమ్మవారే దర్శనం ఇచ్చారు, ఎంత అదృష్టవంతుడివి అనేసి అన్నారంట. ఈ విషయం 1955లో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది దసరా టైంలో. నాకు అప్పుడు ఈ విషయం తెలిసింది, సో మీకు కూడా షేర్ చేసుకున్నా. ఇదిరా అసలైన వ్యూ అంటే, చూడచలు ఎంత బాగుంది కదా. ఈ వ్యూ చూస్తుంటే మాకు విజయవాడ ఫ్లడ్స్ గురించి గుర్తొచ్చింది. అదంతా మౌనిక అదంతా నిండిపోయి ఆ పై వరకు వచ్చింది నీళ్ళు. రోడ్ ఎంజీబీఎస్ లోకి నీళ్ళు వచ్చినాయి, అప్పుడు నడిచినాయి అన్నీ. అది కూడా అంతే. ఓ అప్పుడు విజయవాడ మునిగింది అన్నారా, అర్థమైంది. అలా టెంపుల్ దర్శనం అయిపోయి మా ఎక్స్ప్లోరింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 2 hours గ్యాప్ తీసుకొని వచ్చిన పని చూసుకున్నాం. ఆ గ్యాప్లోనే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కూడా అయిపోయినాయి అక్కడ ఉన్న ఎండకి.
తర్వాత ఈవినింగ్ ఉండవెల్లి కేవ్స్కి వచ్చినాం. అమ్మో, దీనికైతే ఒక పెద్ద హిస్టరీ ఉంది. సపరేట్గా దీని గురించి ఒక పెద్ద లాంగ్ వీడియోనే చేద్దాం అనుకుంటున్నా. ఈ ప్లేస్ని ఉండవెల్లి కేవ్స్ అంటారు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఇప్పట్లోది కానే కాదు, 6th 7th సెంచరీలోది, చౌలక్యలు ఉన్న టైంలోది అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాకో ఒకసారి ఆలోచించండి. ఆర్కిటెక్చర్ అట్లా ఉంది. మొత్తం కూడా స్టోన్తో చెక్కిన శిల్పాలు ఉన్నవి ఇక్కడ. ఓన్లీ విగ్రహాలే కాదు, ఈ ప్లేస్ మొత్తం కూడా రాయితో చెక్కినది. కాకపోతే కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పటికీ కూడా అలానే ఉన్నది. కొత్తగా ఏం రీబిల్డ్ కూడా చేయలేదు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. చూసారు కదా ఎలా ఉందో. లైట్ వేస్తే తప్ప ఏం కనిపించట్లేదు ఎట్లుంది ఏంటి అనేది. ఇంకా మనం సగమే చూసాము. మొత్తం కబ్బిలాలు కోతులతోటి నిండిపోయింది. లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సెకండ్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. సింగిల్ స్టోన్తో చేసింది ఇది. ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహాలతో పాటు ఇంకా చాలా రకాల విగ్రహాలు ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి. బయట నుంచి చూస్తే లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఈవినింగ్ టైంలో బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. మేము అనుకోకుండా ఈవినింగ్ టైంలోనే వెళ్ళాము. ఇక్కడికి రాజులు ఋషులు రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళంట. అలా వచ్చినప్పుడు ఆడుకున్న గేమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం కూడా వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి, మనకైతే అర్థం కావట్లేదు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. దీని గురించి సపరేట్గా ఒక లాంగ్ వీడియో చేస్తా. ఈవినింగ్ టైంలో అయితే లొకేషన్ ఇట్లా కనిపిస్తుంది. ఈ ప్లేస్ని విజిట్ చేసి మేము రిటర్న్ వెళ్ళే టైంలో కృష్ణా రివర్ దగ్గర ఆగి కొద్దిసేపు అలా ఉన్నామన్నమాట. తర్వాత నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాము. మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది. మా ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళాము. పక్కనే ప్లేస్ పాలేరు ఉంటుంది. ఆ ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది చూడటానికి. ఒక పెద్ద శివుడితో పాటు పక్కన ఇదంతా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము ఆ ప్లేస్కి తీసుకెళ్ళాము, మా ఇంటికి వచ్చింది కాబట్టి. మా విజయవాడ జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe to my channel.